నమస్తే. నమస్తే బాపు. మీ హోటల్ని చిన్నప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీరు ఇంత పేరు ఎట్లా సంపాదించుకున్నారు? 1992లా మెస్ పెట్టిన. ఒకటి గూనీళ్ళు ఉంటే అందులో నేను మెస్ పోయిన శబరీష మెస్ అని పెట్టిన. పెట్టి అట్లనే మేము కొద్ది కొద్దిగా అంటుకుంటా చేసుకుంటా ఆమె అంట చేసుడు ఇద్దరు ఎవరు బాపు. ఇప్పుడు ఈ రూమ్ మొత్తం, మీ హోటల్ మొత్తం ఫొటోస్ ఉన్నాయి కదా, అంటే మీరు ఏమైనా దేవుని ఎక్కువ భక్తి చేస్తారా, లేకుంటే ఇక్కడ మెస్ కాబట్టి అచ్చటోళ్ళు అన్ని మంచిగా ఉండాలని చెప్పేసి పెట్టుకున్నారు? అంటే దాని ఉద్దేశం ఏంటి? హాయ్ గాయస్, ఈరోజు మనం సిరిసిల్లలో ఉన్న శబరీష మెస్ చూడడానికి వచ్చాము. వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వీళ్ళ ఫుడ్ వెరైటీ ఏంటిది అని మనం ఈరోజు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మనం ఈ రాజేశం బాబు గారు స్టార్ట్ చేసిన హోటల్కి వచ్చాము. ఇప్పుడు వీళ్ళతో తినుకుంటా వీళ్ళ దగ్గర ఏమేమి రకాల వంటలు ఉన్నాయి, ఏమేమి రకాల వెరైటీస్ ఉన్నాయి, మనం పూర్తి వివరంగా ఈరోజు మనం తెలుసుకుంటూ వాళ్ళు ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటిది, ఎన్ని రోజులు ఇలా పేరు ఇలాగే కొనసాగించుకోవడానికి కారణం ఏంటిది, వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ ఉన్న ఐటమ్స్ ఏంటో మనం కూడా టేస్ట్ చేసి మన ఒపీనియన్ కూడా వీళ్ళతో చెప్పుకుందామని ఈరోజు సిరిసిల్లకు రావడం జరిగింది. బాపు, మాకు మీ దగ్గర ఉన్న వంటలు మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు మేము ఈరోజు మీ దగ్గర తిందామని వచ్చినాం. మరి తినిపిస్తావా? తినిపిస్తా. ఒకసారి అవన్నీ టేస్ట్ చేద్దాం. మనము పెట్టేసాను. 3 బగారా రైస్ కూడా ఉంటుంది. బగారా రైస్, వైట్ రైస్, వెజ్ కర్రీస్, లేకపోతే బగారా రైస్, లేకపోతే పులిహోర ఉంటుంది, లేకపోతే మరేసిన అన్నం ఉంటుంది. ఓకే, పోప్ రైస్ అంటారు. ఎక్కడ తిరిగి ఒకటి ఉంటుంది. ఇయర్స్ చూశారు కదా, 40 ఇయర్స్ ఓల్డ్ మెస్ లో మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం. వీళ్ళ టేస్ట్ ఎలా ఉంది, వీళ్ళ రెసిపీస్ ఏంటి అనేది మనం క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు లంచ్ చేద్దాం. అన్ని వచ్చినాయా? అన్ని. సో గాయస్, ఇప్పుడు మనం ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. హోటల్ ప్రొపరేటర్ మనతోనే ఉన్నాడు. ఎట్లా స్టార్ట్ అయింది ఏందనేది మొత్తం మాట్లాడుకుంటా మీకు పూర్తిగా వివరంగా వివరించి చెప్తాం. ఇప్పుడు కొంచెం పెట్టాము. అందరికి మంచి వేడి ఉంది బగారా. అంటే అందరికి బగారా రైస్ ఇస్తారా? కొంచెం అందరికి ఇంతకన్నా ఎక్కువ. ఓకే, అంటే ఒక లిమిటెడ్ ఉంటుంది. కర్రీస్ పెట్టు, అది స్టార్టర్ కూడా అన్ని పెట్టేసి అన్ని 2 పీసులు కర్రీ, వైట్ రైస్ ఒక్కొక్కటి. ఓకే, కర్రీ పెట్టుకొని కలుపుకోలేదా? ఓకే బాపుకి సరిపోతుంది. ఉన్నది. కొంచెం వైట్ రైస్ కూడా పెట్టు, పప్పు కర్రీ అవన్నీ వేసేసి. సో గరం ఉందండి రైస్ మాత్రం. అంటే ఇప్పుడు ఇది ఎప్పటికప్పుడే తయారు చేస్తారా మీరు? ఎట్లా కొడితే అట్లా తయారు. అంతేనా? కాకపోతే మస్తు పేరు అన్నం తయారైతుంది. గరం మేము చేసే పట్టుకునే ఈ హోటల్ పేరు పోయింది, మాకు ఇంత పేరు వచ్చింది. ఇప్పుడు 40 ఇయర్స్ కింద స్టార్ట్ అయింది ఈ హోటల్. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎట్లా స్టార్ట్ చేసారు? అప్పుడు ఏమన్నా వర్కర్స్ ఉన్నారా, లేకుంటే మీరే ఇద్దరు? ఓకే, మీరే ఇద్దరు ఉండే. అప్పుడు ఎన్ని చైర్స్ ఉంటుండే, అంటే ఎంత మంది వస్తుండే డైలీ? 4-5 చైర్స్. 4-5 చైర్స్ ఉంటుంది. అప్పుడు టిఫిన్ మీద 4-5. ఇప్పుడు హోటల్ మెస్ పెట్టినా కూడా 4-5. ఓకే,
ఇక తర్వాత నువ్వు కరిగేసి ఇక. ఎట్లా పెద్దగా అయిందో అట్లా 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 ఓకే. పెంచినాం. సో గాయస్ ఇప్పుడు ఇది పప్పు, దీన్ని టేస్ట్ చూద్దాం. ఒక నిమిషం. శ్రీరామ రైస్ ఒకలానా కూడా నేను బాగా రైస్ కూడా మంచి క్వాలిటీ బాగా క్వాలిటీ. ఇప్పుడు ఈ వంట చేసే మాస్టర్ ఉంటాడు కదా, ఆ మాస్టర్కి అన్ని మీ దగ్గర తయారు చేసినవి వాడతానని ఇందాక మాకు చెప్పిండే. అన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు, బయట నుంచి ఏం తీసుకురారు? పప్పు, బియ్యం, పసుపు, ఓకే, కారం, ఓకే, ఇవే బయటకు వెళ్ళొస్తాయి. ఓకే, ఇవన్నీ మేమే. ఓకే. అన్ని అంటే మీరు అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు, ఇప్పుడు మీకు కొడుకు నడిపిస్తుంది, ఎప్పుడు దిగుతూనే ఉంటాం. ఓకే, అమ్మాయి చేస్తురా, ఏమైనా క్వాలిటీ తక్కువ అవుతుందా అనేది మీరు చూసుకుంటారా? ఎప్పుడు వాళ్ళను కొంచెం జర మాట్లాడు మందలిచ్చడే ఉంటది. ఇప్పుడు ఈ శబరీషా మెస్ అని పేరు పెట్టారు కదా, ఈ శబరీషా మెస్ అంటే పేరు ఎందుకు పెట్టారు? అంటే దేవుని పేరు అని పెట్టిరా, లేకుంటే మీకు ఏమైనా దేవత పేరేనా? అంటే శబరీష అంటే ఇప్పుడు మామూలుగా అయ్యప్ప స్వామికి సంబంధించింది కదా. అయితే ఇక్కడ తాడువాయి కాడ శబరిమాత అని ఉండే. ఓకే. అప్పుడు నేను పోయినా 2 సార్లు. ఓకే. ఆ మాత దగ్గరికి. ఆ మాత అదే పేరు నాకు అచ్చువాటు అయింది. ఓకే. పంతులు చూపిస్తే ఈ పేరు పెట్టుకోని అంటే ఇక ఆ పేరు పెట్టిన. ఆ మాత దైవాలని ఇప్పటిదాకా. ఓకే. నా 2 బిడ్డలకు, నా 2 కొడుకులకు, నా బిడ్డలకు నేనే లగ్గం చేసిన. ఇప్పటి వరకు 10 లగ్గాలు చేసిన. ఏదో భగవంతుంది అని ఇది ఇప్పుడైతే అందరం హ్యాపీ. నా మనమని లగ్గం కూడా చేసిన మొన్న. అంతేనా? 8 నెలలు అయితే కొడుకు. ఓకే. ఈ మహేష్ కొడుకు, పెద్ద కొడుకు నౌకరు చేస్తుడు. ఓకే. హైదరాబాద్ లో. ఇప్పుడు రోజుకి ఎంతమంది వస్తారు కస్టమర్స్? ఇప్పుడు అయితే 12 మంది ఉన్నారా? ఆ 12 మంది మీ దగ్గర వర్కర్స్ ఉన్నారు. అంటే భోజనం చేయడానికి ఒక రోజు ఎంత మంది కస్టమర్స్ వస్తారు? అప్రాక్సిమేట్ గా ఒక 500-600. ఊళ్ళకి ఎవరన్నా వచ్చారంటే మస్తు అవుతుంది. ఇక చెప్పలేము. ఇక ఓలకోలం అందానే అందం. సో ఇది సోరకాయ పప్పు, ఇది మన కోసం ఇలా స్పెషల్ గా చేసిరు వీళ్ళు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మెస్ పెట్టక ముందుకు మీరు ఏం చేస్తుండ్రు? నేను సిరిసిల్ల పుట్టినా, సిరిసిల్లనే పెరిగిన. ఓకే. ఇప్పుడు 78 ఏళ్ళు ఉన్నా నేను. ఓకే. నేను మా అయ్య ఉన్నప్పుడు అచ్చులు అతికిన మొగ్గలకు. ఓకే. తర్వాత మొగ్గ నేసిన. ఓకే. తర్వాత సాంచలు నడిపిన. ఓకే. తర్వాత సైజింగ్ పోయినా. ఓకే. సైజింగ్గా నడిపిన. మా వడ్లకొండ వాళ్ళు ఉండేది. ఓకే. ఇక వాళ్ళ దగ్గరనే మొగ్గలు వేసినాం. మొగ్గ సాంచలు నడిపిన. వాళ్ళ దగ్గరనే సైజింగ్ నేర్చుకున్నా. సైజర్గా పనిచేసిన. ఓకే. ఇక నాకు జర మంచిగా అనిపించలేదు. అప్పుడు పని చేయాలంటే నాకు అనిపించలేదు. మెల్లగా హోటల్ పెట్టుకున్నా. ఓకే. 4 హోటల్ పెట్టుకొని తర్వాత మెస్ పెట్టిన. తర్వాత మెల్లమెల్లిగా మెస్ పెట్టిన. అంటే మీరు స్టార్ట్ చేసిన కొత్తలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీరు అనుకున్నంత మంది రాకపోవడం అట్లా ఉంటది కదా. అట్లా మన స్ట్రగుల్ అయినా మొత్తగా తెలిసేదాకా ఇబ్బంది. ఓకే. తెలిసి మనం అందరం తెలవాలి, మనకు వాళ్ళు తెలవాలి. ఓకే. ఇక అప్పుడు ఇబ్బంది ఉంటది కొద్దిగా. ఓకే. ఇప్పుడు ఈ పప్పు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, పప్పు ఉంది, చిక్కుడుకాయ ఉంది, టమాటా ఉంది, ఈ వంకాయ కర్రీ ఉంది. అదే రోజు ఒకటే రకం డిషెస్ రోజు మారుతాయి. రోజు మారుతాయి. సో గ్యాస్ రోజు ఒకటే రకం డిషెస్ ఉన్నాయి. డైలీ మారుతుంటాయి డిషెస్. ఇగో ఇప్పుడు ఇది టమాటా. అవును. ఇగో ఇది వంకాయ. అవును. ఇగో ఇది సాంబార్. అవును. చట్నీ. ఇగో ఇది చారు. మన ఇంట్లో చేసుకున్నారు. ఇది చట్నీ. అది చట్నీ. ఓకే. ఇక పెరుగు. ఇగో అప్పుడప్పుడు ఇక కస్టమర్లకు జర అన్నం తినుకుంటే జర నోరుకు కడకడగా అనాలన్నది ఇది వెజ్ మంచూరియా. పాపడ.
ఇవన్నీ పెట్టి కస్టమర్కు కష్టం కాకుండా ఏదో అంతలా బాగా తీసుకోకుండా మామూలుగానే తయారు చేసి ఇవ్వబడు. ఇప్పుడు ఈ హోటల్లో ఇప్పుడు మీ అబ్బాయి చూసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ హోటల్కి వచ్చే కస్టమర్స్ మంచిగా చాలా బాగుందని చెప్పి బయట చాలా టాక్ నడుస్తుంటది. ఈ క్వాలిటీ పోకుండా మీరు జాగ్రత్త తీసుకున్నందుకు ఇప్పుడు మీ అబ్బాయి మీలానే చూసుకుంటున్నాడా? పెద్దయినా మొత్తం వచ్చే కస్టమర్లను చూసుకుంటాడు. ఓకే. చిన్న అన్ని సప్లై చేస్తాడు. అంతల కాడ ఆడ ఈడ అది చిన్న ఆయన చూసుకుంటాడు. గుమస్తాలని అందరినీ వ్యవస్థ ఆయన చూసుకుంటాడు. పెద్ద వీళ్ళందరూ వచ్చబోయే కస్టమర్లకు మంచిగా పెట్టేది మంచిగా పెట్టేది అన్ని ఆయన పెద్ద ఆయన. ఓకే. చిన్న కొడుకు ఇవన్నీ మార్కెట్ పోయి పొద్దుగాల 5 పోతాడు, పోయి అన్ని ఏమేమో తీసుకొస్తాడు. రోజు రకంగా ఇస్తాడు. ఇవాళ అంటే రేపు లేదు. ఓకే. ఒకవేళ మీకు నైట్ మిగిలింది అనుకోండి, అంతా అయిపోయేసరికి ఎవరికైనా అంటే ఏదైనా అన్నం మిగిలది, కూరలు మిగులుతా పారేస్తాం. ఓకే. ఈ అన్నం మిగిలకుండానే ఆడికాడికి అప్పటిదప్పుడు అంత మందమే చేస్తాం. ఎప్పటికప్పుడు అంటారు. ఇక మళ్ళీ గుమస్తాలు ఉన్నారు కదా, ఆ గుమస్తాలకు ఆడవాళ్ళకు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇక హోటల్తో పాటు మీరు క్యాటరింగ్ కూడా చేస్తారని తెలిసింది బయట. అంటే ఎంతమందికైనా చేస్తారా, ఇంత లిమిటెడ్ అని ఉంటుందా? వాళ్ళు ఏం చెప్తారు చేస్తాం. మీ దగ్గర ఉండేవి అంటే ఆధారం వేరే అది వేరే పంపిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు క్యాటరింగ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇలా బయట మొత్తం రోజులు అవుతుంది. 5 years అట్లా అవుతుందా? అప్రాక్సిమేట్ 10 సంవత్సరాల లోపే. ఓకే. అంటే ఎట్లుంది దాని గురించి ఎట్లుంది అంటే ఇప్పుడు ఒక క్యాటరింగ్ తీసుకున్నారు అనుకోండి, బాగుందని ఇంకో మళ్ళీ క్యాటరింగ్ రావడం వల్ల జరుగుతుంది కదా, అది మేము తెలుసుకుంటాం కదా. మన సామాన్లనే అన్ని పెట్టి పంపిస్తాం. మళ్ళీ తీసుకొస్తారు. అప్పుడు అడుగుతాం కదా, అన్నం పెట్టి బిడ్డ పెట్టుకుంటారు. సో చూసారు కదా, గరం గరం రైస్ క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏ టైం రా గరం రైస్, గరం కర్రీలు, గరం రైస్. ఓకే. ఇది మన ఆనియన్ చారు, ఇది ఉల్లిగడ్డ చారు, ఇది సాంబార్. లోపల ఏమన్నా ఉన్నాయా? ఓకే. లోపల ఉన్నాయి. ఓకే. అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడే వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్ట్ చేసారా, లేకపోతే మధ్యలో కస్టమర్స్ అడుగుతుందని చెప్పి నాన్ వెజ్ పెట్టినాం? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒకటి వెజిటేరియన్ స్టార్ట్ చేసి ఇదే పెట్టినాం. అప్పుడు ఇంతగానం కూడా లేదు కదా సార్. అప్పుడు రైస్ తినడు, మామూలే తినేది. తక్కువ, బాగా 25-30 మంది తింటే ఎక్కువ రోజు. అప్పుడు ఎవరు తినరు. ఇప్పుడు ఎవరో బయట తక్కువ మంది తినేవాళ్ళు. సూపర్ ఉంది వంట. అప్పుడే బర్కత్ ఉంది. 30 మంది తిన్నదే బర్కత్. మన ఇప్పుడు 50 మంది తిన్న బర్కత్ ఉంటుంది. చట్నీస్ కూడా రోజు రోజు మారుస్తారా అమ్మా, లేకపోతే ఒకటే రకం ఉంటుంది? ఒకటే రకం, అది మారుతాం. ఓకే. అది మారుతాం. దీన్ని బాగా ప్రేమ చేస్తారు. ఇది ఎప్పుడు నడుతూనే ఉంటది. దీని పేరు ఏం పేరు అనేది? గోంగూర చట్నీ. అది మారుతుంది. ఇది టమాటా చట్నీ కదా. ఓకే. కానీ టేస్ట్ చాలా బాగుందమ్మా. నా దగ్గర నేను నేర్చుకొని హోటల్ పెట్టుకున్నది. అవునా? మా దగ్గర పాలు పోసి. అదే మీకు కాంపిటీషనా? అదే వేరే ఊళ్ళో పెట్టుకున్నారా? ఒక ఆయన వేరే ఊళ్ళో, ఒక ఆయన ఇక్కడ. ఓకే. నా ఐటమ్ అన్ని చెప్తాడు. పాలు పోతుండే మాకు గుర్తు చేస్తుందా మా గురువు అని? అప్పుడప్పుడు మా గురువు చనిపోయింది అలా పుడుతుంది.
బగారా రైస్ చికెన్ కర్రీ. ఇక్కడ ఇది కూడా స్పెషల్ వీళ్ళ దగ్గర. వేడి వేడిగా పోలేలుతుంది చూశారు కదా, ఇది కూడా టేస్ట్ చేసి చెప్పడం పెడుతుంది అనేది. రాజేశం బాపు, ఇప్పుడు ఈ రూమ్ మొత్తం, ఈ హోటల్ మొత్తం ఫొటోస్ ఉన్నాయి కదా, అంటే మీరు ఏమైనా దేవుని ఎక్కువ భక్తి చేస్తారా, లేకుంటే ఇక్కడ మెస్ కాబట్టి అచ్చటోళ్ళు అన్ని మంచిగా ఉండాలని చెప్పేసి పెట్టుకున్నారు, అంటే దాని ఉద్దేశం ఏంటిది? లేదు, ఏది నాకు అవగాహన అనిపిస్తుందో అది తీసుకొచ్చి పెట్టిన తింటా. ఇంకా బాగుండే, ఇంకా బాగుండే ఫోటోలు. ఓకే, ఇక ఇప్పుడు వేసి పెట్టి కొన్ని ఫొటోస్ తీసేసారు అక్కడ. ఓకే, చికెన్ కర్రీ బగారా రైస్ టేస్ట్ చేసి చూద్దాం మనము. వేసుకోండి, ఒక నిమిషం. గరం గరం ఉంది బగారా రైస్ మాత్రం. కొంచెం పెట్టండి, కొంచెం ఒక్క పీస్ చికెన్ కర్రీ, కొంచెం గ్రేవీ, ఇంకో ముక్క చాలు చాలు, ఇంకో ముక్క తిన్నాకేసుకున్నాం. ఓకే, ఇది చాలా ఇష్టంగా తింటారని చెప్పింది ఇందాక. ఓకే, బగారా రైస్ చికెన్ కర్రీ, కొంచెం లెమన్, బాగుంది. ఇప్పుడు ఇది ఓనా లేకుండా రెంట్ నడిపిస్తున్నారు? ఇప్పుడు ఇది ఓనా, అంటే అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ ఎక్కువైనా కొద్దీ మీరు ఓన్గా ఇక్కడ కట్టుకుని ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి మారి? మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి మారి? ఇళ్ళగా 2000 ఈ జాగా తీసుకున్నా. ఓకే, అక్కడ ముందట కొద్దిగా అప్పుడు మన ఆర్థికంగా ఉన్నాం కాబట్టి పత్రాలు వేసి కొన్ని టేబుల్ 10 వేసి నడిపినాం. ఓకే, తర్వాత 3-4 సంవత్సరాలు నడిపినాక తర్వాత ఇది కట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు కస్టమర్లు ఇక్కడ భోజనం చేసిన వచ్చిన తర్వాత మంచిగా ఉంది అని ఒక మాట అని మీకు ఎవరైనా అన్నారా? అట్లా అనిపిస్తే మీకు ఏం అనిపిస్తాయి మీ మనసుకి? దండం పెడతా అంతే, ఏమన్నా అంటే మీరు చేసిన కష్టం అంతా మీకు మర్చిపోతారు మీరు, ఒకళ్ళ మంచిగా ఉందని అనేసరికి దండం పెడతా. చిన్నోళ్ళు కడుపుండేది నాదే మంచిగున్నది అనుకుంటావో అని చాలా సంతోషం. చాలు, మాకు ఆ దీవెనలు ఉంటే చాలు. మేము ఎగతగ్గ చిన్నోళ్ళ దగ్గర కుట్టుకునేది లేదు, ఎగతగ్గ రేట్లు చేసేది. మేము రేట్లు ఇచ్చిన కాడికి తీసుకొని వాళ్ళు మంచిగా అంటే ఆడికే సరిపోతాం. ఇప్పుడు ఈ ఫుల్ మిల్స్ ఉంది కదా వైట్ రైస్, ఇది ఎంత అమ్మ ఒక ప్లేట్ ఎంత? ఫుల్ మిల్స్ ఉంటుందా అంటే ప్లేట్ ఉంటుంది? అంటే ఈ ఫుల్ మిల్స్ కి ఎంత? ఇది 80, దీంతో ఇంకోటి చిన్నది వస్తుంది, అది 80. ఓకే, ఈ ఫుల్ రైస్ అంటే అట్లా తట్టలతో వస్తుంది, మీ ముంగట పెడతారు, మీరు మీ కడుపులో పట్టినంత వేసుకుంటా తినుకుంటా చేసి. సరే, ఈ బగారా రైస్ చికెన్ కర్రీ దీనికి ఎంత? 130, 140. సో గాయస్ విన్నారు కదా, బగారా రైస్ చికెన్ కర్రీ 130 రూపీస్, వెజ్ మీల్స్ 100 రూపీస్, అదే ప్లేట్ మీల్స్ అయితే 80 రూపీస్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది చికెన్ కర్రీ. ఆమ్లెట్ ఒకటి తినలేదు, ఆమ్లెట్ కూడా టేస్ట్ చేస్తాను నేను. ఇది సిరిసిల్లలో మున్సిపల్ ఆపోజిట్ ఒక లైన్ ఉంటుందండి. ఆ లైన్లో కొంచెం ఒక 100 మీటర్స్ వస్తే రైట్ సైడ్ ఉంటుంది శబరిసా మెస్. 40 ఇయర్స్గా ఒకటే రకమైన నాణ్యమైన ఆహారంతో పాటుగా వీళ్ళు పేరు కూడా సంపాదించుకున్నారు. సిరిసిల్లలో ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా చుట్టుపక్కల విలేజెస్లో కానీ ఎక్కడ కానీ ముందుగా వీళ్ళ దగ్గరికే వస్తారు. చాలా బాగా పేరు సంపాదించుకున్నారు అండి. మీరు కూడా ఎప్పుడైనా సిరిసిల్లకు వస్తే తప్పకుండా శబరిసా మెస్లో లంచ్ చేసే వెళ్ళండి. దాంతోపాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ భాస్కర్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం.